హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం. సో రూమ్లో మేమైతే అంతా రెడీ అయిపోయాం. సో వెళ్ళడమే ఆలస్యం. ఇప్పుడైతే అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే మలేషియా వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కటి మలేషియాలో ఎలా వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ ఎక్కడ స్టే చేస్తాం, దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాం, ప్రతి ఒక్కటి నేను కవర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం రూమ్ నుండి బయలుదేరుతున్నాం ఇప్పుడైతే. సో ఇండియాలో ఓలా, ఊబర్ ఎలా ఉంటుందో ఇక్కడ గ్రాబ్ అలా ఉంటుంది. సో గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాం, గ్రాబ్ వచ్చింది. సో ప్రజెంట్ గ్రాబ్ తీసుకొని అయితే మనం మన లొకేషన్కి అయితే వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తున్నాం మలేషియా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే కార్ వచ్చింది కాబట్టి మేమంతా బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి. ప్రజెంట్ మనమైతే ఎల్తాబీనా ఎక్స్ప్రెస్ బస్లో అయితే మనం వెళ్తున్నాం. సో ఎల్తాబీనా ఎక్స్ప్రెస్ ద ప్లాజా దగ్గర ఇక్కడైతే ఆగుతుంది. సో ఇక్కడే వాళ్ళ బ్రాంచ్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుండి బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఎల్తాబీనా ఎక్స్ప్రెస్ చాలా బస్సెస్ ఉంటాయి మలేషియా వెళ్ళడానికి, బట్ బెస్ట్ బస్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఎల్తాబీనా అనేది చాలా మంచి బస్, లగ్జరీ బస్. సో మేమైతే ఈ బస్ చూస్ చేసుకున్నాం. మేము ఏరోలైన్ అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏరోలైన్ బస్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. నెంబర్ 1 బస్ అయితే ఏరోలైన్ బస్, బట్ దాంట్లో మాకు సీట్ దొరకలేదు కాబట్టి మేము ఎల్తాబీనా చూస్ చేసుకున్నాం. ఇదైతే చాలా లగ్జరియస్గా ఉంటుంది. సో దీంట్లో అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. మనం ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ మేము చెక్ ఇన్ హోటల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమైతే బస్ చూస్ చేసుకున్నాం. సో ఈ బస్ అయితే మాకు బెస్ట్ సెట్ అయిపోయింది. నైట్లో జర్నీ. సో అక్కడ మార్నింగ్ రీచ్ అవుతాం, ఎర్లీ మార్నింగ్ 3-4 కల్లా. సో అక్కడ రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ హోటల్ వెళ్ళిపోవడం. సో హోటల్ కూడా ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత మా ఫ్రెండ్ కూడా అక్కడ నుంచి జాయిన్ అవుతాడు మలేషియాలోనే. బస్ అయితే చాలా కంఫర్టబుల్గానే ఉంది. సో నేనైతే ఎల్తాబీనా బస్ని సజెస్ట్ చేస్తాను ఎవరైనా సింగపూర్ నుండి మలేషియా వెళ్ళాలన్నా, మలేషియా నుండి సింగపూర్ రావాలన్నా. సో చాలా లగ్జరియస్గా ఉంటుంది, చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతారు. సో ఈ బస్ అనేది చాలా చాలా బెస్ట్. సో దాని తర్వాత మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం. సో హోటల్కి అయితే వచ్చేసాం. మేమైతే 5 స్టార్ హోటల్ని అయితే చూస్ చేసుకున్నాం. మీరు ఎవరైనా సరే బడ్జెట్లో ప్లాన్ చేసుకుందాం ట్రిప్ని మలేషియాలో అనుకుంటే నేనైతే అపార్ట్మెంట్స్ చాలా బాగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేది చాలా తక్కువకు ఉంటాయి, సేమ్ హోటల్ లాగానే ఉంటాయి. ఇంకా హోటల్ కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు అపార్ట్మెంట్స్లో. సో నేనైతే అపార్ట్మెంట్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. చాలా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇండియాలో దొరికినట్టు 5,000కి 4,000కి అలా అయితే మీకు అపార్ట్మెంట్స్లో రూమ్ అయితే దొరుకుతుంది. సో 5 స్టార్ హోటల్స్ వరకు వెళ్ళాలనుకుంటే, చాలా ఎక్స్పెన్స్ చేయగలను అనుకుంటేనే 5 స్టార్ హోటల్కి వెళ్ళండి. రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మాది 5 స్టార్ హోటల్లో. నాకైతే చాలా నచ్చేసింది. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాం. సో వేరే ఫ్రెండ్ వచ్చేసి ఇండియా నుంచి అయితే వస్తున్నాడు. సో ఇండియా నుంచి వచ్చాక మాతో అయితే జాయిన్ అవుతారు. సో ప్రజెంట్ అయితే మా రూమ్లో మేమిద్దరం ఉంటాం, ఇంకొక రూమ్లో ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటారు. సో రూమ్ అయితే మాకు చాలా అద్భుతంగా దొరికింది. ఇక్కడైతే మాకు 27th ఫ్లోర్లో ఇచ్చారు. టోటల్ 30 ఫ్లోర్స్ ఉన్నాయి. సో మాకైతే హైయెస్ట్ ఫ్లోర్ 27 ఫ్లోర్స్లో అయితే ఇచ్చారు. వ్యూ అయితే చాలా బాగుంది, సిటీ వ్యూ, కానీ స్విమ్మింగ్ పూల్ అంతా బాగా కనిపిస్తుంది. సో మేమైతే హైయర్ ఫ్లోర్కి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళైతే 27th ఫ్లోర్లో ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మేమైతే ఫస్ట్ డే బటు కేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాం. సో మేమైతే హోటల్ నుంచి గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాం. గ్రాబ్ ఇండియాలో ఓలా, ఊబర్ లాగా ఇక్కడైతే గ్రాబ్ ఉంటుంది. సో గ్రాబ్ బుక్ చేసుకొని మేమైతే బటు కేవ్స్ అయితే వెళ్తున్నాం. సో బటు కేవ్స్కి అనేది మనం ఎంఆర్టీలో వెళ్ళొచ్చు, బస్లో కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే గ్రాబ్ ప్రిఫర్ చేసుకున్నాం తొందరగా వెళ్ళాలని చెప్పేసి. సో హోటల్ నుంచి అయితే 25 మినిట్స్ అయితే చూపెట్టింది. దగ్గర మనకు ఇండియన్ కరెన్సీలో 300 అయితే పడింది. అండ్ ఇప్పుడైతే మనం చూసేది కేఎల్ ఎంట్రీ బోర్డ్ అనమాట. సో మలేషియా రాజధాని అయితే కేఎల్. సో కేఎల్ నుండి బటు కేవ్స్ చాలా దగ్గర. సో మేము అందుకోసమే కేఎల్లో ఉండడానికి ప్రిఫర్ చేసాం. మనమైతే బటు కేవ్స్ అయితే వచ్చేసాం. బటు కేవ్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఎందరో ఇండియన్స్కి చాలా ఇక్కడికి రావాలని చెప్పేసి కోరిక అయితే ఉంటుంది. సో మనకైతే ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. బటు కేవ్స్ అయితే మనం వచ్చేసాం ఇప్పుడు.
బటు కేవ్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద కేఎల్ మలేషియా. సో కేఎల్కి ఎవరు వచ్చినా సరే టూరిస్ట్ బటు కేవ్స్ అయితే పక్కా వెళ్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే మురుగన్ స్టాచ్యూ ఉంటుంది, అది వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ప్లేస్. అండ్ దాని పక్కనే చాలా స్టెప్స్ ఉంటాయి, 200+ స్టెప్స్ ఉంటాయి. పైనకి ఎక్కితే చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. సో నేనైతే ఆ వ్యూ చూపెట్టడానికి మీకు ఇప్పుడు ట్రై చేస్తాను. మేమైతే స్టెప్స్ ఎక్కుతున్నాం, మా ఫ్రెండ్స్ అయితే అలసిపోతున్నారు ఆ స్టెప్స్ ఎక్కడానికి. చూడండి ఎంత బాగా వ్యూ ఉందో అసలు. ఆ రాయి కేవ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మా వాళ్ళు అయితే అలసిపోయి అక్కడ కూర్చున్నారు, కానీ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది బటు కేవ్స్ది. సో ఇక్కడైతే మేము మార్నింగ్ వచ్చాం. మాకైతే సన్నీ ఉండే, కానీ మేము వెళ్ళిన తర్వాత రెయిన్ అయితే పడింది. రెయిన్ పడితే మాత్రం ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ ఆ వెదర్ని చూసుకొని అయితే ఇక్కడికి రండి. తర్వాత ఎంత బాగుందో మాకైతే చాలా నచ్చేసింది. సో అందుకోసమే చాలా మొత్తం మీకు చూపెట్టాలని చెప్పేసి వీడియో అయితే తీశాను. దాని తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాం. సో ఇక్కడ అర్చన చేస్తారు. మాకైతే 5 రింగెట్స్ ఒక పర్సన్కి అర్చనకైతే టికెట్లు తీసుకున్నాం. సో మొత్తం 20 రింగెట్స్ అయితే అయ్యింది. సో దాని తర్వాత మేమైతే టెంపుల్లో అర్చన చేయించాం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మెమొరీ అన్నమాట, ఇక్కడ బటు కేవ్స్ వచ్చి ఇక్కడ అర్చన చేయించడం. దాని తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మళ్ళీ ఇక్కడే మాకు ప్రసాదం అనేది పెట్టారు. మనం ప్రసాదం అంటే ఫస్ట్ ఉంటాం కాబట్టి. సో ఇక్కడైతే వడ అనేది ప్రసాదంగా పెడుతున్నారు, వడ అండ్ సేమియా. సో మేమైతే ఆ ప్రసాదం తీసుకొని తినేసి దాని తర్వాత పైనకైతే వెళ్ళొచ్చు. సో అక్కడ పైనకి వెళ్ళగానే ఇదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, ఎంతో బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది. ఇక్కడైతే నేను కూడా ఫొటోస్ అయితే దిగాను. సో దాని తర్వాత మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎంత బాగా ఉంది వ్యూ. అండ్ స్టాచ్యూ కూడా నాకైతే వెనకాల సైడ్ నుంచే చాలా బాగా అనిపిస్తుంది ముందు సైడ్ కన్నా. సో అలా దిగేసి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కేఎల్సిసికి అయితే వెళ్తున్నాం. సో దాంట్లో యాక్వేరియం ఉంటుంది. ఇక్కడైతే మనం ట్విన్ టవర్స్ చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద కేఎల్, మలేషియా క్యాపిటల్లో. సో ఇక్కడికి వచ్చి అయితే చాలామంది ఫొటోస్ దిగుతారు. ఇది ట్విన్ టవర్స్ అన్నమాట, 2 టవర్స్ కలిపి ఉంటాయి. దాని తర్వాత మేమైతే యాక్వేరియంకి వచ్చేసాం. ఇది కేఎల్సిసి సెంట్రల్ అన్నమాట. సో ఇక్కడైతే యాక్వేరియం ఉంటుంది. సో ఈ యాక్వేరియంలో అంతా తిరిగి దాని తర్వాత మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. సో ఇక్కడ నుంచి బయలుదేరంగానే మాకైతే బయటకు వెళ్ళగానే చాలా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో మేమైతే చాలా బాగా అనిపించింది. రెయిన్లో అయితే మేమైతే బటు కేవ్స్ వెళ్ళలే. సో ఇప్పుడైతే మేము బటు కేవ్స్ నుంచి రాగానే రెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మేమైతే బ్రిడ్జ్ ఫీల్ అనేది ఇక్కడ లిటిల్ ఇండియా అన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి తినేస్తే మన ఇండియన్ ఫుడ్ అయిపోతుంది. సో చాలా రెయిన్ అయితే పడుతుంది ఇక్కడ, అయినా సరే మేమైతే ఇక్కడ బనానా లీఫ్కి అయితే వచ్చేసాం. బనానా లీఫ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సో మా ఫ్రెండ్స్ సజెషన్ మేరకు మేమైతే బనానా లీఫ్కి వచ్చేసాం. ఇక్కడైతే ఫుడ్ మాత్రం చాలా బెస్ట్ ఉండే. సో నేనైతే మీ అందరికీ సజెస్ట్ చేశాను, ఇక్కడికి వస్తే మాత్రం బనానా లీఫ్ ట్రై చేయమని చెప్పేసి. ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగుండే. దాని తర్వాత ఇదంతా మేము తిన్నాం. బనానా లీఫ్ ఫుడ్ ఒక డిష్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీరైతే బనానా లీఫ్ డిష్ అయితే పక్కా ట్రై చేయండి, దాంతో డెజర్ట్ అన్నీ వస్తాయి. సో దాని తర్వాత మేము బిర్యానీ, మన ఇండియన్ ఫుడ్ అయితే ట్రై చేసాం. దాని తర్వాత మేమైతే ఇక్కడ ఎంఆర్టీ ట్రై చేద్దామని చెప్పేసి చూసాం. ఇది మాత్రం చాలా స్కేరీ ఉంది. సో మెట్రో అనేది స్ట్రేట్గా వెళ్ళదు, అటు క్రాస్ అవుతుంది, ఇటు క్రాస్ అవుతుంది. క్రాస్ అయినప్పుడు అనేది మెట్రో మనతో పాటు అది కూడా బెండ్ అవుతుంది. సో అప్పుడైతే చాలా భయం వేస్తుంది మనకు. కొన్ని ప్లేసెస్లో అయితే వాటర్ ఉంటుంది. సో ఆ ప్లేసెస్లో అయితే ఇంకా చాలా భయం అవుతుంది. మనం పట్టుకొనే ఉండాలి దేన్నైనా, లేదంటే అటు ఇటు పడిపోతాం. సో ఎంఆర్టీ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే వెళ్ళండి, లేదంటే భయమే అవుతుంది. దాని తర్వాత మేమైతే ఎంఆర్టీలో బుకిట్ బింటాంగ్ అనేది ఇక్కడ ప్లేస్. సో అక్కడికైతే వెళ్తున్నాం. మేము ఎన్యూ సెంట్రల్కి అయితే వచ్చేసాము ఇక్కడ షాపింగ్ చేయడానికి. దాని తర్వాత మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అక్కడ. సో దాని తర్వాత మేమైతే బుకిట్ బింటాంగ్ పోతున్నాం. సో అక్కడ కూడా చాలా బాగుంటుందని విన్నాను షాపింగ్కి. సో అక్కడ తిరిగేసి మేమైతే ఈ రోజుకి హోటల్ వెళ్ళిపోతాం. సో ఇదైతే ఎంఆర్టీ అన్నమాట. నేనైతే బుకిట్ బింటాంగ్లో అక్కడైతే వీడియో అయితే తీయలేను. ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది హోటల్లో ఈవినింగ్ టైంలో. మేమైతే ఇక్కడ స్విమ్ చేద్దామని చెప్పేసి వచ్చాం. క్లైమేట్ మాత్రం చాలా అదిరిపోయింది.
దాని తర్వాత మేము అక్కడ స్విమ్మింగ్ చేసి మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయాం. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ డే. చాలా ఎంజాయ్ చేసాం. బటు కేవ్స్ కానీ, బనానా లీవ్స్ కానీ, మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఇది చాలా బాగా అనిపించింది. ద బెస్ట్ డే. అండ్ నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో మేమైతే గెంటింగ్ ఐలాండ్ పోయినాం. దాని తర్వాత పోర్ట్ డిక్సన్ బీచ్ పోయాం. గెట్టింగ్ ఐలాండ్ మాత్రం చాలా హైలైట్గా ఉండే. ఆ తర్వాత మేమైతే ట్విన్ టవర్స్ అయితే వెళ్ళిపోయాం ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే, ఎందుకంటే లైట్స్తో. సో ఇదైతే ట్విన్ టవర్ అన్నమాట, వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇక్కడ నుండి మలేషియా సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.